మనకు డిప్రెషన్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫిజికల్గా యాక్టివ్గా ఉండకపోవడం, ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లం, అలాగే మనకు నచ్చిన జాబ్ దొరకకపోవడం, సో మనకు ఇష్టమైన వాళ్ళు దూరం అవడం, ఇలా చాలా కారణాలు అయితే ఉంటాయన్నమాట. డిప్రెషన్గా అనిపించినప్పుడు ఒక నోట్బుక్ తీసుకొని అందులో మీకు ఏమేమి అనిపిస్తుందో అందులో అయితే రాయండి. సో ఆ విధంగా మీరు కొంచెం స్ట్రెస్ అయితే తగ్గుతుంది. మీ మనసుకు బాధ కలిగించే సంఘటనలు జరిగినప్పుడు మీ చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకోండి. మీకు నచ్చిన మ్యూజిక్ అయితే వినండి, లేదా మీకు నచ్చిన సినిమా, మీ ఫేవరెట్ యాక్టర్ సినిమా అయితే చూడవచ్చు. ఈ విధంగా స్ట్రెస్ అయితే తగ్గించుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు ఇష్టమైన వ్యక్తుల్ని కలిసి మాట్లాడడం లేదా కలిసి బయటకు వెళ్ళడం చేస్తే మీకు స్ట్రెస్ అయితే తగ్గుతుంది అన్నమాట. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి, మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే, సో మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉంటారుగా, సో వాళ్ళతో అయితే మాట్లాడండి. వీళ్ళైతే కలిసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. డిప్రెషన్ రావడానికి ఇంకా మెయిన్ రీజన్ ఏంటంటే ఫిజికల్గా యాక్టివ్గా లేకపోవడం. సో దానికోసం మీరు జిమ్లో వెళ్ళి పెద్ద వర్కౌట్లు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఉదయం ఒక అరగంట సేపు జాగింగ్ లేదా వాకింగ్ లాంటివి అయితే చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా డిప్రెషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సరైన నిద్ర లేకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేసినని, మనం ప్రేమించిన వ్యక్తి మనల్ని అర్థం చేసుకోవడం అనేది, వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ తినకపోకుండా ఉండడం, ఇలా చాలామంది చేస్తుంటారు అనమాట. సో దానివల్ల ఏంటంటే సరైన నిద్ర కూడా పోరు. దానివల్ల డిప్రెషన్ ఇంకా తగ్గదు, అసలు ఇంకా ఎక్కువ అవుతుంది. సో వీలైనంత వరకు డిప్రెషన్ తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నించండి. పాయింట్ చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండండి. సో నెగిటివ్ పీపుల్ అంటే ఎవరు? సో మిమ్మల్ని తక్కువ చేసి చూసేవాళ్ళు, ఎదుటివారు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పక్కన పెట్టండి. వాళ్ళు అనుకుంటూనే ఉంటారు, మీరు మంచి చేసినా అనుకుంటారు, చెడు చేసినా అనుకుంటారు. సో ఆ విషయం అయితే పక్కన పెట్టండి. సో మీరు దాని గురించి ఆలోచించుకుంటారనుకోండి, మీకు ఇంకా డిప్రెషన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళ విషయం పక్కన పెట్టండి. అసలు మీ గురించి మీరు తక్కువ అయితే చేసుకోకూడదు. ప్రజెంట్ మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నా సరే, ఒకప్పుడు మీరు చాలా గోల్స్ అచీవ్ చేసి ఉంటారు. సో మీరు స్కూల్లో రన్నింగ్లో ఫస్ట్ రావడం కానీ, సో మీరు ఎగ్జామ్ పోటీలో ఫస్ట్ రావడం, ఇలా చాలాసార్లు ఉంటాయి. సో ఒకప్పుడు ఉన్నాం, ఇప్పుడు లేకపోవడానికి కారణం ఏంటంటే ఒకసారి మీరు ఆలోచించండి. సో నా స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోండి. సో అసలు మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, మీకు అసలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది మీరు ఒకసారి విషయం అయితే తెలుసుకోండి. సో దాని ప్రకారం వెళ్ళిపోతే డిప్రెషన్ తగ్గే అవకాశం అయితే చాలా ఉంటుంది అన్నమాట. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి. సో నేను వీడియో చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇలాగే మరిన్ని వీడియోస్ ఇంకా రాబోయే రోజులు అయితే రాబోతున్నాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు.